నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలకు ముస్తాబైన తెలంగాణ. గన్ పార్కులో అమరవీరులకు నివాళి అర్పించనున్న సీఎం. ఆహ్వానిస్తూనే అవమానిస్తారా అని కేసీఆర్ ఆగ్రహం. ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన ఘనత కాంగ్రెస్ దేరని స్పష్టీకరణ. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం. సాయంత్రానికి తేరనున్న ముగ్గురు అభ్యర్థుల భవితవ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్ భాజపా మధ్య హోరాహోరీ పోరు. చెరిసగం స్థానాల్లో గెలవచ్చన్న ఎగ్జిట్ పోల్స్ భారాసకు నిరాశ. దేశంలో ఎన్డీఏ హ్యాట్రిక్ సాధిస్తుందన్న ఎగ్జిట్ పోల్స్. 350కి పైగా సీట్లు వస్తాయని అంచనా. విపక్ష కూటమికి 150 సీట్లేనని వెల్లడి. తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాజ్భవన్లో జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. सम्मान कार्ड को निष्क्रमण करने की आज्ञा प्रदान करे श्रीमान। I touch and salute the holy feet of Bharat Mata, the most powerful and the most merciful. Today, we are celebrating the 10th foundation day of our great state, Telangana. On this day, we all must take one single vote that we all contribute for the inclusive development of Telangana and Mother Bharat. We will be free from bribes and we will never encourage bribes. We will try to keep the administration most transparent so the poorest among the poor will also get the benefit of the growth. I wish you all once again my best wishes for this 10th Foundation Day of Telangana. Jai Telangana, Jai Bharat. श्रीमान गार्ड निष्क्रमण करने की आज्ञा प्रदान करे श्रीमान।
चलेगा। గాంధీ భవన్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తనకు తాను ఒక కోట కట్టించుకొని ఆ కోట నుండి ఫామ్ హౌస్ కోటకి ప్రజలతో దూరమై పాలన సాగించిన తీరు కూడా మనం మర్చిపోలేదు. తెలంగాణ కోరుకున్నటువంటి అమరవీరులు ఘోషించే విధంగా ఈ 10 ఏళ్ల పాలన రాజరిక పాలన జరిగింది. ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేనటువంటి పరిస్థితి. అందుకే మిత్రులారా, మొన్న జరిగిన ఎన్నికల్లో సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి కూడా మేము 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయలేకపోయాం. సోనియా గాంధీ గారికి కానుక ఇవ్వాలి. యువకులు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క కష్టపడతా ఉన్నారు. వారి చేతుల్లో అధికారం పెడతామనే తలంపుతో 2023న ప్రజలు మనకు పట్టం కట్టారు. కట్టడానికి కారణం సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు తుక్కుగూడలో ప్రమాణపూర్తిగా ఇచ్చినట్టు 6 గ్యారంటీలు. 6 గ్యారంటీలు ఇప్పటివరకు 5 గ్యారంటీలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఎవరు కూడా 4 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేసిన ఘనత లేదు. స్వేచ్ఛాయుతంగా ప్రజలు ఇవాళ బతుకుతా ఉన్నారు. ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు వివిధ కార్యక్రమాల్లో బిజీగా జరుగుతూ ఉన్నారు. ఒక్కసారి సెక్రటరీని చూడండి, గాలి కూడా సోకే పరిస్థితి సెక్రటరీలో ఇవాళ ప్రజలు కుప్పలు తెప్పలుగా వస్తూ ఉన్నారు, విన్నవిస్తూ ఉన్నారు. మంత్రులు స్వేచ్ఛగా సెక్రటరీ నుంచి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. సెక్రటరీ రోజు కలకల్లాడుతుంది ప్రజలతో, ప్రజల అర్జీలతో. అది పోయిన ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా. ప్రజలు సంఖ్యలు తెచ్చుకొని స్వేచ్ఛగా బతుకుతున్నాం అనేటువంటి ఒక ఆశని ఇవాళ కాంగ్రెస్ పార్టీ కలగజేస్తూ ఉంది. ఇవాళ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాం. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు జరిగినా 10% కూడా కళ నెరవేరని ఈ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ప్రజలు ఆశలు ఆకాంక్షలతో తెలంగాణ కోరుకున్నారో ఆ పరిపూర్ణమైన తెలంగాణ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, వారి కేబినెట్ ప్రయత్నం చేస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ దానికి కంకణబద్ధలే ఉందన్న మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీని ఏదైతే కళలతో ఆశలతో ప్రజలు గెలిపించినారో ఆ గెలుపుకి అద్దం పట్టే విధంగా మన పాలన సాగుతూ ఉంది. ప్రజలు కోరుకున్న విధంగా పాలన సాగుతూ ఉంది. ఏదైతే అమరులు ప్రాణత్యాగం చేశారో ఆ అమరుల యొక్క స్తూపం యొక్క ఫోటోని ఇవాళ మనం ప్రభుత్వ చిహ్నంలో చేర్చబోతా ఉన్నాము. దానికి టీఆర్ఎస్ వారికి నొప్పేంటని అడుగుతా ఉన్నాను. ఎవరి వల్ల అయితే తెలంగాణ వచ్చిందో వారిని మన చిహ్నంలో పెట్టుకుని చిరస్థాయిగా వారు స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆ చిహ్నంలోకి అమరుల స్తూపాన్ని తీసుకొచ్చే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తూ ఉంది. చేసి తీరుద్ది కూడా. ప్రజల ఆశలు ఆకాంక్షల కన్నా ఎక్కువేమీ లేదు. ఇది ఒకరి సొంత పాలన కాదు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పాలన, సమిష్టి పాలన అనేటువంటి విషయాల్ని మనం ధృవీకరిస్తూ వస్తూ ఉన్నాం. నేను ఈ సందర్భంగా మరొకసారి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ పౌరులకి, తెలంగాణ కావాలని నిండు మనసుతో కోరుకున్నటువంటి త్యాగధనులకి, వారి కుటుంబాలకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి ఈ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి తరఫున, బట్టి విక్రమార్క గారి తరఫున, యావత్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ తరఫున మీ అందరికి కూడా మనస్ఫూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్. భాజపా కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు జరుగుతున్నాయి. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. తెలంగాణ అమరవీరులకు సుష్మా స్వరాజ్, సుష్మా స్వరాజ్, సుష్మా స్వరాజ్, భారత్ మాతా की జై తెలంగాణ.
ముఖ్య అతిథులని ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ లక్ష్మణ్ గారిని జాతీయ పతాక ఆవిష్కరణ చేయాల్సిందిగా మనవి చేస్తాము. శ్రీను కొంచెం వెనక్కిపోండి. శ్రీను స్ట్రేట్ గా రండి. జై जय तेलंगाना, जय तेलंगाना, भारत माता की, भारत माता की, अमर रहे सुषमा स्वराज जी, अमर रहे सुषमा स्वराज जी, भारत माता की जय, जय तेलंगाना। ఇవాళ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగింపు కార్యక్రమాన్ని తెలంగాణ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తా ఉంది. ఒకసారి గమనించినట్టయితే మొదటి తొలి దశ ఉద్యమము 1969లో మొదటి విద్యార్థి సంఘం ఏదైనా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమించినటువంటి విద్యార్థి సంఘం ఏదైనా ఉన్నదంటే అది అఖిల భారత విద్యార్థి పరిషత్ అనే విషయాన్ని చరిత్ర మనం మర్చిపోకూడదు. మొదటి విద్యార్థి సంఘంగా ఆనాడు ఖమ్మంలో రవీందర్ అనేటువంటి ఒక విద్యార్థి జనవరి 8న నిరవధిక దీక్షకు వారు పూనుకుంటే దాని యొక్క ప్రకంపనాలు ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని సంఘాలను ఆలోచింప చేయడమే కాకుండా ఆనాడు మొదటి బీజం ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మరి విద్యార్థి సంఘంగా మలిదశ ఉద్యమంలో కూడా ఏబీవీపీ జేఏసీలో భాగస్వామ్యం కాకుండా స్వతహాగానే విద్యార్థుల యొక్క మరి ఆశలను నెరవేర్చడానికి పోరు సలిపినటువంటి మరి విద్యార్థి సంఘం ఏబీవీపీ. తొలి దశ ఉద్యమంలో కూడా ఆ రోజు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మొదలుకొని ఉవ్వెత్తున కొనసాగుతున్న ఉద్యమాన్ని కాళ్ల రాసింది ఆనాడు
ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో కూడా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం పేరు మీద, సమ్మె పేరు మీద ఉద్యమించినటువంటి విద్యార్థులను, ఉద్యోగులను, పౌర సమాజాన్ని అనునిత్యం కూడా 144 సెక్షన్ పేరు మీద ఎవరు కూడా గుమికూడకుండా చివరికి ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన సందర్భంలో కూడా కర్ఫ్యూలు, అనునిత్యం కర్ఫ్యూలు, పోలీసుల కాల్పులు, అనేక మంది ఆ రోజు పొట్టన పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 369 మంది ఆనాడే తొలి దశ ఉద్యమంలో ఆహుతులైనారంటే దానికి పూర్తి బాధ్యతలు ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మారెడ్డి నుంచి మొదలుపెట్టే మరి జాతీయ స్థాయిలో పూర్తి బాధ్యత కాంగ్రెస్ పార్టీ. మలి దశ ఉద్యమము ప్రారంభమైనప్పుడు కూడా ఆ ఉద్యమం ప్రారంభానికి మొదలే ఏ రకంగా విద్యార్థి సంఘంగా ఏబీవీపీ తొలి నిర్ణయం తీసుకుని ఉద్యమించిందో, తొలి రాజకీయ పార్టీ ఏదైనా చిన్న రాష్ట్రాలు ఏర్పడాలి, పరిపాలన సౌలభ్యమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలకు గుర్తింపు, గౌరవం దక్కాలన్నా మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా చిన్న రాష్ట్రాల వల్లనే ఆ రకంగా చిన్న కులాలకు కూడా వారికి గౌరవం దక్కుతుంది, వారికి అన్ని రకాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పి భావించి 1997లోనే జూలై మాసంలో కాకినాడలో రాష్ట్ర విభజనకు తీర్మానం చేసినటువంటి మొదటి పార్టీ అది భారతీయ జనతా పార్టీ అని. ఇది చరిత్ర. ఇది ఇవాళ అటువంటి చరిత్రను ఇవాళ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ వక్రీకరించేటువంటి ఏ రకమైన ప్రయత్నాలు చేస్తున్నారో సమాజం గమనిస్తూ ఉంది. మలిదశ ఉద్యమంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ ఒకవైపు సుష్మా స్వరాజ్ గారు, మరోవైపు రాజ్యసభలో అరుణ్ జైట్లీ గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు తెలంగాణలో రథయాత్ర, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్తో ఆ రకమైన ఉద్యమానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీ పోరు సల్పితే రాజకీయాలతో ముడిపెట్టకుండా కేంద్రంలో ప్రతిపక్షంలో ఉండి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయానికి అనుగుణంగా చిన్న రాష్ట్రాల ఏర్పాటు కోసం ఆనాడు అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా వచ్చి హైదరాబాద్ ఇదే కార్యాలయంలో భారతీయ జనతా పార్టీ మొదటగా స్పష్టమత ఈ ఉద్యమానికి ఊతమిచ్చే విధంగా ప్రభుత్వం ఎప్పుడు బిల్లు ప్రవేశపెట్టినా ఆ బిల్లుకు పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు ప్రకటన వెలువడడంతో గొంతులో వెలక్కాయ పడ్డట్టుగా కాంగ్రెస్ దిక్కుతోచని పరిస్థితిలో అటు కేంద్రంలో, రాష్ట్రంలో ఏ రకమైనటువంటి ద్వంద్వ నీతి అవలంబించిందో మొత్తం తెలంగాణ సమాజం లేదా సాహితీవేత్తలను, కవులను, ఉద్యోగులను, విద్యార్థులను విస్మరించి 1200 మంది ఆ రోజు బలిదానమైతే మీకు లెక్కలు దొరకలేదు. కేవలం 585 మంది మాత్రమే గుర్తించి వాళ్లకు మాత్రమే మరి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వము ఏ రకంగా ఆ రోజు వాళ్లకు మాత్రమే మీరు ఉద్యోగం గాని గౌరవం గాని కల్పించారో ఇవాళ ఈ ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ఒక ముఖ్య సలహాదారుడిగా వెలుస్తున్న కోదండరాం గారు ఇవాళ నువ్వు ఒకసారి ఆత్మవిమర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు ఇవాళ మనసు చంపుకొని వాళ్ళ కోదండరాం గారు ఆనాడు ఏ రకంగా 1200 మందితో ఒక పుస్తకాన్ని ప్రచురించి జేఏసీ అధ్యక్షునిగా ఆనాడు భారతీయ జనతా పార్టీ దేశజాలకు పోకుండా మరి కాంగ్రెస్ కొన్ని వర్గాలు ఆ జేఏసీలో భాగస్వామ్యం అయినప్పటికీ తెలంగాణ ప్రజల యొక్క అవసరాల దృష్ట్యా, తెలంగాణ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఏ రకంగా జేఏసీలో కలిసి పనిచేశామో, జేఏసీలో భాగస్వామ్యం అయినామో ఆనాడు పార్టీలను పక్కన పెట్టి, జెండాలను పక్కన పెట్టి ఒకే జెండా తెలంగాణ సిద్ధించడమే లక్ష్యంగా ఆ రోజు బీజేపీ ఒక ఉదాత్తమైన నిర్ణయం తీసుకొని ముందుకు పోతే
ఢిల్లీలో లేదా తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రముఖమైన పాత్ర పోషించినటువంటి విషయాన్ని కోదండరాం గారు కూడా విస్మరించి కనీసం ఇవాళ ఆ ఉత్సవాల్లో ఆవిర్భావోత్సవ పండుగల్లో బీజేపీని భాగస్వామ్యం చేయకపోవడం అంటే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం తెలంగాణ సమాజం ఇవాళ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నది. మీ యొక్క అవకాశవాద రాజకీయం ఇవాళ కోదండరాం గారు కూడా ప్రశ్నించకపోవడం పైపెచ్చు ఆనాడు 1200 మంది సూచి తయారు చేసి నిలదీసిన నీవు మరి రేవంత్ రెడ్డి గారు అధికారులకు వచ్చి 6 మాసాలు అవుతున్నది. ఎందుకు మిగతా వాళ్ళను మీరు గుర్తించి గౌరవించకపోవడం? ఏ ఉద్యమకారుల వల్లనైతే ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వాళ్ళు తూలుతూ ఉన్నారో ఆనాడు కేసీఆర్, బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలనే నువ్వు కొనసాగిస్తూ పైపెచ్చు మీ మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో చెప్పావు గృహజ్యోతి పేరు మీద ఆనాడు కేసీఆర్ విస్మరించినటువంటి మిగతా 600 పై చిలుకు వాళ్ళను గుర్తిస్తామని, గృహజ్యోతి పేరు మీద వారికి అనేకమైనటువంటి సదుపాయాలు కల్పిస్తామని ఇవాళ కనీసం 2 పూటల తిండికి నోచుకోకుండా అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలతో లేదా ఆనాడు లాఠీ చార్జీలకు పూటాలకు ఇప్పటి కూడా సజీవ సాక్షిలో కొనసాగుతున్న వాళ్ళ పట్ల ఆ కవులైతేమి, కళాకారులైతేమి, సాహితీవేత్తలైతేమి వాళ్ళందరినీ కూడా విస్మరించి ఏ రకంగా ఇవాళ నువ్వు 6 మాసాలుగా కేవలం ఓట్ల వేటలో ప్రజలు మభ్యపెట్టే రీతిలో ఉచితాలు, గ్యారంటీల పేరు మీద ఓటు దండుకునే కార్యక్రమే తప్పితే ఈ యొక్క ఆ బలిదానాలు బాధ్యులైనటువంటి వారికి గుర్తించి గౌరవించేటువంటి లేకు. ఇవాళ పైపెచ్చు అనేక రకాలైనటువంటి ఒక రాజకీయపరమైన వివాదాలు సృష్టించి కాలం గడిపే ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు ఇవాళ ఇదేదో మీ సొంత కార్యక్రమంగా, మీ పార్టీ కార్యక్రమంగా మీరు భావించడం ఎంతవరకు భావ్యమని వాళ్ళ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు సైతం కూడా ప్రశ్నిస్తూ ఉంటే కోదండరాం గారు కూడా నోరు మెదకపోవడం దేనికి సంకేతం? ఇవాళ అనేక మంది వాళ్ళ మరి ఆ బలిదానాలకు గురైనటువంటి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తా ఉన్నాయి. వాళ్ళ ఉద్యమకారులు ఇంకా 1969లో ఉన్నటువంటి సజీవంగా ఉన్నటువంటి అనేక మంది వాళ్ళ ఏ రకంగా అమరవీల స్తూపం దగ్గర తమ యొక్క గాథను, వ్యధలను ఇవాళ వారిని సైతం కూడా భారతీయ జనతా పార్టీ తెలంగాణ వ్యాప్తంగా మండలాల్లో, జిల్లాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా 1969లో ఉన్నటువంటి ఉద్యమకారులు ఎవరైతే సజీవంగా వాళ్ళను కూడా గౌరవించి, వాళ్ళను కూడా సత్కరించి భావి తరాలకు తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాధన యొక్క ఘట్టాలను తెర మీదకి తీసుకురావాలని ఆనాడు తెలంగాణ చిన్నమ్మగా ఏ రకంగా ఆ రోజు ప్రఖ్యాతిగాంచిందో పార్టీలకు అతీతంగా కూడా ఆనాడు పార్లమెంట్ లో గొంతెత్తి సుష్మా స్వరాజ్ గారు మీరు హైదరాబాద్ మినాయించి తెలంగాణ సాధన కోసం రాజీ పడేటువంటి పరిస్థితుల్లో లేదా మరి రాయలసీమ తెలంగాణ పేరు మీద రాయల తెలంగాణ అంశాన్ని తెర మీదకి తెచ్చినా సుష్మా స్వరాజ్ గారు పార్టీలో ఏ రకంగా మరి నిలబడి నథింగ్ డూయింగ్ రాయల తెలంగాణ కాదు, హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణనే ఇవాళ ఈ రాష్ట్రం కావాలని ఆ రోజు గొంతెత్తినటువంటి సుష్మా స్వరాజ్ గారు విషయాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఆనాడు పిట్టల్లా రాజకీయటువంటి విద్యార్థులు, యువకులు రోజుకొక ఆత్మహత్య, తెలంగాణ రాలేదనే కలత, సోనియా గాంధీ ఏ రకం కరుడు కట్టిన మనస్సుతో ఈ రకంగా ఒక పైశాచిక ఆనందం పొందుతున్న ఆత్మహత్యల వల్ల స్పందించడం లేదంటే అదే సుష్మా స్వరాజ్ గారు నిజాం కాలేజ్ మైదానంలో తెలంగాణ యువకులారా, బిడ్డలారా మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానం కాకూడదు, మీరు బ్రతికుండి సజీవండి, కల్లారా తెలంగాణ చూడాలి, ఆ తెలంగాణ రావడానికి సిద్ధించడానికి భారతీయ జనతా పార్టీగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించినటువంటి ఆ చిన్నమ్మ, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను విస్మరిస్తుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా వాళ్ళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. కానీ మిత్రులారా, ఇంత నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రను మీరు వక్రీకరించినా ఈనాడు తెలంగాణ సమాజం మరి మర్చిపోదు, విస్మరించారు. ఆనాడు రాజకీయాలకు ముడిపెట్టకుండా లేదా తెలంగాణ రాష్ట్రం కోసం మనము పోరాటం చేస్తే మనకు రాజకీయంగా లాభపడతామని చూడకుండా బీజేపీ ఏ రకంగా పార్లమెంట్ లో కూడా ఏ పాత్ర పోషించిందో, లోక్సభలో, రాజ్యసభలో మీరు కేవలం బీఆర్ఎస్ కూడా 2 ఎంపీలు నోరు మెదపకుండా ఏ రకంగా పార్లమెంట్ లో వివరిస్తే
సుష్మా స్వరాజ్ పక్క అండగా ఉన్నటువంటి ఆనాడు విజయశాంతి ఫోటోగ్రాఫర్ భయ్యా ముందుకెళ్ళకు కెమెరా కింద అందరూ